సాధారణంగా సినీ సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం అని ప్రేక్షకులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ తెర మీద కనిపించినంత అందంగా నిజ జీవితంలో సినీ సెలబ్రిటీల జీవితం ఉండదు అన్నది చాలా మంది సెలబ్రిటీలు ఓపెన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుందనే చెప్పాలి. సాధారణ జనాల లాగానే సినీ సెలబ్రిటీలు కూడా ఊహించని రీతిలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి. ఈ క్రమంలోనే కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు. కాగా ఆయా సినీ సెలబ్రిటీలు చేసే కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా ఈ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించిన మీరా చోప్రా తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న తనకు ఎవరు అండగా నిలవలేదంటూ చెప్పుకొచ్చింది. తన బంధువులైన ప్రియాంక చోప్రా, పరిణీత చోప్రా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ తనకు సహాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మొదటి నుంచి మా మధ్య మాటలు తక్కువే, దీంతో బయట వాళ్లకు మేము స్నేహితులుగా కనిపించే వాళ్ళం. అందులో కూడా నిజం లేదు. ఎందుకంటే స్నేహితులు ఎవరైనా పరిశ్రమలోకి అడుగు పెడితే తప్పకుండా ఒకరినొకరు సహాయం చేసుకుంటారు. కానీ నా విషయంలో అది అసలు జరగలేదు. సాయం కావాలని నేను ఎప్పుడు అడగలేదు. అలాగే వాళ్ళు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎదుటి వాళ్ళు ఆసక్తి కనపరిచినప్పుడే సహాయం కోరే అమ్మాయిని నేను కాదు చెప్పుకొచ్చింది మీరా చోప్రా. చిన్నప్పుడు ప్రియాంక నాతో ఎంతో బాగా మాట్లాడేది. రాను రాను దూరం పెరిగింది. పరిణీత కుటుంబంతో ఎంతో కాలం నుంచి మాకు మాటలు లేవు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఆమెతో మాట్లాడడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు అంటూ చెప్పుకొచ్చింది మీరా చోప్రా. ఇకపోతే ఇటీవల ఆమె నటించిన బాలీవుడ్ సేఫ్టీ మూవీ డిసెంబర్ 29న విడుదల కాబోతుంది.